హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఫస్ట్ టైం అయితే నేను వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ నేను ఏమేమి చేశాను, ఏం చేశాను అనేది ఈ ఫుల్ వ్లాగ్లో ఉంటుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ టైం అయితే పెడుతున్నానండి వ్లాగ్ అయితే. అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇగోండి మా చిన్నోడైతే పడుకొని ఉన్నాడు. టైం వచ్చేసి 1:30 అంటే 1:30 ఇలా మధ్యాహ్నం అయితే అవుతుంది. అందరూ తినేసి పడుకొని ఉన్నారు. మా చిన్నోడు కూడా మంచిగా పడుకొని ఉన్నాడు. మా పెద్దోడైతే అక్కడ ఆడుకుంటున్నాడు. చూసారా, నేను ఇక్కడ మినప్పప్పు అయితే కడిగేసి ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఎందుకనుకుంటున్నారా? ఇదైతే సున్నుండలు చేసుకోవడానికైతే నేనైతే ఆరబెట్టి పెట్టుకున్నాను. కడుక్కుంటే మంచిది కదా, మట్టి ఎలాంటివి ఏమున్నా క్లీన్గా అయిపోతుందని క్లీన్ చేసేసి ఆరబెట్టుకున్నాను అనమాట. ఈ సున్నుండలు వచ్చేసి నెక్స్ట్ డే అయితే చేసుకుంటాను. అలా కూడా పెడతాను, తప్పకుండా చూడండి. మా పెద్దోడైతే ఇక్కడ చూడండి, వాడి సంసారం అంతా తీసేసి ఇక్కడైతే ఆడుకుంటున్నాడు. నేనైతే మళ్ళీ మినప్పప్పు నానబెట్టానండి. మార్నింగే నానబెట్టుకున్నాను. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఉన్న చిన్న చిన్న రాయిలు కూడా మనం ఎలా తీయాలి అనేది కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అది అలా పప్పును కాసేపు పక్కన పెట్టేసి బట్టలు అయితే ఆరబెట్టాను అనమాట. అక్కడికైతే వచ్చాను. ఎండ చాలా ఎక్కువగా ఉందండి, బీభత్సంగా ఉంది ఎండ. బట్టలు అయితే 11 గంటలకి 12 గంటలకైతే ఆరబెట్టాను అనమాట. అందుకే బట్టలు అయితే సరిగ్గా ఆరలేదు. ఇదిగోండి వాటర్ అయితే కారుతుంది చూసారా. ఇక్కడైతే బయట ఎండ ఎక్కువగానే ఉన్నా సరే బట్టలు అయితే ఇంకా ఆరలేదు. మా బుడ్డోడివి చిన్నోడివి బట్టలు. అలాగే ఇక్కడ వచ్చేసి కాకరపాదులు ఉన్నాయన్నమాట. నేనైతే ఏవి పెట్టలేదన్నమాట. ఆ పిక్కలు పడి వాటికి అవే మొలిచిన మొక్కలు అనమాట ఇవి. కాయలు అయితే మంచిగా హైబ్రిడ్ కాయలండి. 2-3 కాయలు అయితే దగ్గర కేజీ దగ్గర వస్తాయి, అంత పెద్ద కాయలు. ఆ వీడియో కూడా ఒకసారి చేశాను, ఒకసారి చూడండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా లింక్ పెడతాను. ఇంకోండి కాకరకాయలు అయితే చూస్తున్నారు కదా, ఒక 5-6 కాకరకాయలే ఉన్నాయి. ముందైతే తీసేసాము అనమాట కాకరకాయలు. అలాగే ఇక్కడ వచ్చి వాటర్ మెలన్ ప్లాంట్ కూడా ఉంది. వాటర్ మెలన్ మొక్క కూడా పెట్టున్నాము. ఫ్లవర్స్ కూడా వచ్చున్నాయి. అవి కాయలు అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. ఇక్కడ గోంగూర కొన్నాక ఆ కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కూడా పెడితే గోంగూర చక్కగా వచ్చింది. అలాగే ఇక్కడ ఒక మిరప చెట్టు ఉంది. మిరప చెట్టు కాయలు వచ్చేటప్పటికి ఆవులో మేకలో వచ్చి తినేస్తున్నాయి అన్నమాట ఇవి. అలానే మేకలకి ఆవులకి అయిపోతున్నాయి మిరపకాయలు. ఇగోండి కాకర చెట్టు, ఇదంతా 2-3 కాకర చెట్లు అనమాట. చాలా ఎక్కువ కాకర చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట నేనైతే. అండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక దీన్ని పప్పు అయితే కడుక్కున్నామని చెప్పాను కదండి. మా పెద్దోడైతే ఆ సంసారం అక్కడ వదలట్లేదాడు. మా ఇక్కడ ఈ లైట్, కిచెన్ లైట్ అయితే బెక్కుతుందనమాట. అసలు కరెక్ట్గా ఎలగట్లేదు, అది ఎలిగి ఆగుతుంది. అందుకే లైటింగ్ సరిగ్గా లేదు. పప్పు అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం. నాకు స్టాండ్ లేకపోవడంతో చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఫోన్ ఎక్కడ పెట్టినా సరిగ్గా ఏం కనిపించట్లేదు, లైటింగ్ పడిపోవడం, క్లియర్గా కనిపించకపోవడం ఇలాంటివి అయితే అవుతున్నాయి అన్నమాట. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదిగోండి పప్పునైతే నేను కడుక్కుంటున్నాను అనమాట. ఇప్పుడు పప్పు 2-3 అవర్స్ అయితే ముందు నానబెట్టుకున్నాను మార్నింగేని. మార్నింగ్ వ్లాగ్స్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, వాటిని కూడా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. నేను ఇది పప్పునైతే చాలా నీట్గా వచ్చేస్తుందండి. 4 అవర్స్ 3 అవర్స్ నానబెడితే ఈ పప్పే మంచిగా రుబ్బు కూడా మంచిగా వస్తుంది. ఈ వాటర్ చూసారా, ఈ వాటర్ని అయితే నేను అస్సలు కింద పారబోయిన అనమాట. మొక్కలకైతే వేస్తాను. దాని పొట్టు కూడా బాగా యూజ్ అవుతుంది. మంచిగా మొక్కలు కూడా మంచిగా హెల్తీగా పెరుగుతాయి. మీరు ఎవరైనా పారేస్తూ ఉంటే మొక్కలకు ఉంటే వేయండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఈ పప్పు తింటేనే మనకి ఎంత బెనిఫిట్ ఉంటాయో మొక్కలకి పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా మొక్కలకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా చేసినా వచ్చేస్తాయండి పైకి. చేత్తో చేస్తే కొంచెం ఎక్కువసేపు అవుతుంది అనమాట, కానీ నీట్గా వచ్చేస్తుంది.
గొండి పప్పునైతే ఇలాగ కడుక్కోవాలి. ఆ వాటర్ పడేసాను అనమాట, మొక్కల్లో వేసేసి వచ్చి మళ్ళీ కడుగుతున్నాను. చాలాసార్లు అయితే కడుక్కున్నాను అనమాట. చాలా తొందరగా అయిపోతుందండి. మినపప్పు అనేది చాలా ఎక్కువగా ఇలాంటి మినపప్పు, తొక్క మినపప్పు అయితే ఎవరు తెచ్చుకోరు. ఎందుకంటే ఇలా క్లీన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనేసి. మంచిగా క్లీన్ చేసుకుంటే ఈ మినపప్పే చాలా బెటర్ అనమాట. నేను ఇది కొనుక్కున్న పప్పు కాదండి, ఇది సొంత పప్పు అంటారు కదా. పొలాల్లో వెళ్తే నేను అలా కూడా చేశాను. కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. మినపప్పు అంటే మినప చెట్లు తీస్తే మనకు మినపప్పు అయితే మినప చెట్లు ఇస్తారు. మనం ఇంటికి వచ్చి అవి కొట్టుకోవాలన్నమాట. అలా చేసిన పప్పు అనమాట ఇది. అందుకే అంటారు రైతు పప్పు అంటారు కదా. మంచిగా వస్తుందండి. ఇదిగోండి పప్పు మొత్తం కడిగేసాను. స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టడంతో మీకైతే తక్కువ అనిపించింది అనమాట వీడియో. మీకు కూడా బోర్ కొడుతుంది కదా అదే కడిగింది చూపిస్తే, అందుకనేసి. ఇప్పుడు దీంట్లో రాయిలు అయితే కంపల్సరీగా ఉంటాయండి, డోరించాలి. ఇప్పుడు ఆ రాయిల్ని ఎలా తీసుకోవాలి అంటే అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి మనం వాటర్ వేసుకుంటూ ఇలా డోరించుకుంటూ తీసుకోవాలన్నమాట పప్పునైతే. కింద రాయిలు చాలా ఎక్కువగా ఉంటాయండి రైతు పప్పులో. ఎందుకంటే మనం ఆ చెట్లు కొట్టి ఇసిరి అన్నీ చేసేటప్పటికి అలాగే లేదన్నా మనకి ఈ పప్పులో మాత్రం కంపల్సరిగా రాయిలు అయితే ఉంటాయి. మీ పప్పులు బాగా చేసుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే రాయిలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. స్టోన్స్ ఏవైనా ఉంటే ఇడ్లీ చేసేటప్పుడు అవి కానీ ఉంటే ఇడ్లీ కూడా తినలేరు. పంటి కింద రాయిలు తగులుతూ ఉంటాయి గ్రైండ్ చేసినా సరే. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మొత్తం పప్పు మొత్తం డోరించేసాను. ఇదిగోండి ఎన్ని రాయిలు వచ్చాయి చూడండి. మీరు అనుకోవచ్చు మినపప్పే ఉండొచ్చేమనుకొని, కానీ మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను, దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఇవన్నీ రాయిలేనమాట. చిన్న చిన్న గుండ రాయిలు ఇంకా ఉన్నాయి. నేను చేతి మీద వేసి మరీ చూపిస్తున్నాను, చూసారు కదా. మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి, మంచిగా వచ్చేస్తాయి, నీట్గా వచ్చేస్తాయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇదైతే ఈ పప్పునైతే ఇలా కడుక్కున్నాను అనమాట. కడిగేసి ఈ డొక్కును కూడా కడుక్కున్నాను. తర్వాత దీన్ని అయితే రుబ్బుకోవాలి గ్రైండర్లో వేసి. మా గ్రైండర్ అయితే కొంచెం పాడైందనమాట. పాడవడం అంటే గ్రైండర్ కొంచెం స్లోగా తిరుగుతుంది. దాన్ని అయితే బాగు చేయడానికి మా ఆయన అయితే చూస్తున్నారనమాట. మా ఆయనకైతే బాగు చేయమని ఇచ్చాను. దాని లోపల నేనైతే ఇలా కడుక్కున్నాను అనమాట. ఇవన్నీ నీట్గా కడిగేసి పప్పు అయితే రెడీగా పెట్టుకున్నాను. 2 days అయ్యి వ్లాగ్ అయితే పెట్టట్లేదు, మా పెద్దోడికి ఒంట్లో బాగలేకపోవడం వల్ల. ఇదిగోండి మా పెద్దోడు వాళ్ళ డాడీ అయితే ఈ గ్రైండర్ని అయితే బాగు చేస్తున్నారనమాట. తిరుగుతుంది, కాకపోతే చాలా స్లోగా తిరుగుతుంది. పప్పు కూడా నలగట్లేదు అనమాట, అంత స్లోగా తిరుగుతుంది. అది బాగు చేసేంత లోపల నేనైతే పాలనైతే వేడి చేసుకుంటున్నాను. పాలు వేడి చేసి మా పెద్దోడికైతే పాలు అయితే ఇచ్చేస్తానమాట. ఇది గ్రైండర్ బాగు చేయడానికి చాలా టైం పట్టేసిందండి. నేను చెప్పి 4:30కి ఇలా చెప్తే అయింది 6:30కి అయితే అయ్యింది. దగ్గర 6:30 అయిపోయింది అనమాట. ఇదిగోండి చీకటి కూడా అయిపోయింది. నేను చెప్పాను కదా మా కిచెన్ లైట్ వెలుగుతూ ఆగుతూ ఉంది కదా, అందుకనే క్లియర్గా లేదనమాట, ఏమనుకోవద్దు. అది బాగు చేసే లోపల నేనైతే గ్రైండర్లో ఉంటుంది కదా అదైతే కడుక్కున్నాను అనమాట. గ్రైండరు కడుక్కొని రెడీగా అన్నీ రెడీగా పెట్టుకుని ఉన్నాను. అంతలోగా పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇదిగోండి పాలు మరగబెట్టేసి మా బుడ్డోడికి అయితే ఇచ్చేయాలి. ఇక్కడ అయిపోయింది సరిపోలేదు కదా, ఇంకా బయటికి వెళ్ళి కూడా దాన్ని క్లీన్ చేసేసి దాన్ని బాగు చేయడానికే చాలా టైం పట్టిందనమాట. దీంట్లో కూడా ఒక బెల్ట్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది అని అయితే నాకు అస్సలు నిజంగా తెలియదండి. ఇప్పుడు ఓపెన్ చేసే అంతవరకు కూడా అది దాని లోపల ఎలా ఉంటుందో అని బాడీ పైన బాడీ మనకు బాగా కనిపిస్తుంది కదా, లోపల ఏం కనిపించదు కదా. అందుకని నేను లోపల అయితే ఎన్ని ఉంటాయనేసి అసలు అనుకోలేదన్నమాట. అందులోన మా బుడ్డోడైతే వాళ్ళ డాడీ అడిగిన ప్రతి ఒక్కటి కూడా తెచ్చిస్తున్నాడు. ఇదిగోండి స్క్రూ డ్రైవర్ అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట. అందులో మా చిన్నోడు కూడా లెగిసిపోయాడు. ఇదిగోండి మా చిన్నోడితో నిన్నటి నుండి కూడాను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. పడుకోవట్లేదు సరిగ్గా, కొంచెం పాలు తాగేసి పడుకుండిపోతున్నాడు, మళ్ళీ లేచిపోతున్నాడు అనమాట. ఆడితోనే చాలా ప్రాబ్లం అయ్యింది. పాలు మరిగిపోయాక మా బుడ్డోడికి అయితే ఇచ్చేస్తాను.
ఇదిగోండి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. దగ్గర నుండి చూపిస్తున్నా చూడండి. కెపాసిటర్ అయితే పోయిందంట, అంటే కొంచెం స్లోగా తిరుగుతుంది కదా, అది కొంచెం ఫ్యాన్ ఎలాగో మనకి అది మారిస్తే స్పీడ్గా తిరుగుతుందో ఇది కూడా అంతే. దాన్ని అయితే 2 బ్యాటరీలు పెట్టేసి మరి ఇదిగోండి ఇంటి దగ్గర ఉన్న పాత బ్యాటరీ ఆ బ్యాటరీ మొత్తం కలిపేసి పెట్టారనమాట. ఎలా వర్క్ అయింది అనేది కూడా మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు గంట పట్టిందనమాట. ఎలా ఎడిటింగ్ చేయాలా ఏంటి అనేది నేను ఫస్ట్ టైం ఇలాంటి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి వ్లాగ్స్ అయితే ఏవి తీయలేదన్నమాట. నేను అక్కడ పాలు పెట్టి అక్కడ చూసుకొని మా చిన్నోడికి చూసుకొని అవి కడిగేసి అన్నీ చేసేటప్పటికే నేను బాగా అలసిపోయాను అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి టైము 6 అయిపోయినా సరే చీకటి కనిపించట్లేదండి. ఇదిగోండి వెలుతురుగానే ఉంది, 6కి ఎక్కువ అయిపోతుంది కానీ వెలుతురుగానే ఉందన్నమాట. మా బుడ్డోడు ఇవ్వండి పడుకోడు, అస్సలు పడుకోవట్లేదు ఇడైతే. అంతేకాదండి నేను మధ్య మధ్యలో కూడా షార్ట్స్లో వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాను, మీరు అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా చైల్డ్ లైఫ్ ఎలా ఉండేది ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అనమాట. మాదేమి రిచ్ ఫ్యామిలీ కాదండి, ఎలా ఉండేవాళ్ళం అనేది మీకు తప్పకుండా చెప్తాను. కామెంట్ చేస్తే ఆ వీడియోస్ అయితే తప్పకుండా చేస్తానన్నమాట. కామెంట్ చేయండి వీడియోస్ చేయాలా వద్దనేది. ఇదిగోండి మా బుడ్డోడు చేసిన బ్రష్ పట్టుకెళ్ళి క్లీన్ చేయడానికి అయితే ఇచ్చాడనమాట. మా పెద్దోడు అక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ 7 సంవత్సరం మళ్ళీ తీశాడు ఇక్కడ ఆడుకోవడానికి. అక్కడ అదంతా బిగించేశాక మళ్ళీ ఇంటికైతే తీసుకొచ్చారు అది గ్రైండర్ అయితే. అది అయ్యేలోగా ఇదిగోండి ఇక్కడైతే పప్పు నానబెట్టాను కదండి, ఆ పప్పు గిన్నెలో వేసుకొని మా ఆయన అయితే మా పెద్దోడైతే తినేస్తున్నారనమాట. అంతలోగా అది అవుతుంది కదా అనేసి గ్రైండర్ బాగా చేసేలోగా ఈ పనులన్నీ నేను చేసుకున్నాను అనమాట. పాలు అడిగిచ్చేసాను, అన్ని పనులు చేసేసి గ్రైండర్ రెడీ అయిన టైంకి కుక్కర్లో దుంపలు కూడా ఉడకబెట్టాను అనమాట, చట్నీ కోసం అనేసి, అంటే కూర కోసం అనేసి. చూడండి ఇప్పుడు గ్రైండర్ ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఇగోండి వీళ్ళిద్దరు వచ్చేసి ఆ పప్పు కోసం దెబ్బలాడుకుంటున్నారనమాట. పెసరపప్పు చక్కెర వేసి తింటారు, అలాగో వీళ్ళు మినపప్పు అలా తింటారనమాట. మా ఇంట్లో ఇద్దరు కూడా ఇలా దెబ్బలాడుకుంటూ తింటారనమాట. ఇప్పుడైతే గ్రైండర్ బాగా అయిపోయింది కాబట్టి మనం ముందుగా బాగా చేసుకున్న అంటే క్లీన్ చేసి పెట్టుకున్న మినపప్పుని అయితే దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఫస్ట్ అయితే అస్సలు పప్పు అనేది నలగకపోయేదండి, తిరిగేది కానీ చాలా టైం పట్టేది. ఇప్పుడు చూడండి అది బాగా చేయడం వల్ల చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది. పప్పు అయితే మొత్తాన్ని అయితే వేసేసాను. ఈ పప్పు రుబ్బేలోగా నేనైతే ఇడ్లీ కోసం కూరనైతే ప్రిపేర్ చేసేస్తానమాట. కూరనైతే ప్రిపేర్ చేసుకొని ఇడ్లీలు తర్వాత పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది పప్పు రుబ్బయ్యేటప్పటికి మనకు టైం పడుతుంది కదా, అందుకనేసి. దుంపలు అయితే ఉడకబెడుతున్నాను కదా, దుంపలు టమాటా వేసేసి దగ్గరికి చలవపిండి కూడా వేసేసి దగ్గరికి కూర అయితే పెడతానమాట. మన హోటల్లో ఎలాగ కూర చేస్తారో అలాగైతే చేస్తామని నేనైతే దుంపలు అయితే ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టుకొని ఉడకబెడుతున్నాను అనమాట. ఇది అందులోగా నేను గ్రైండర్లో పప్పు వేసుకొని రుబ్బుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కదండి, అందుకే వీడియో నేనే అన్నీ చేయడం వల్ల లేట్ అవుతుంది, అలాగే ప్రాసెస్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. రుబ్బయ్యేలోగా నేను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నానండి. చూసారు కదా, ఇడ్లీ రవ్వ కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీ ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఎలా వచ్చాయి అనేది కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను. ఎందుకండి పప్పు అయితే అయిపోయిందనమాట, రుబ్బు అయితే అయిపోతుంది. ఇదంతా తీసేస్తున్నాను. కూర కూడా చేసేసానండి. ఆ గ్యాప్లో మీకు కూర చేయడం అయితే చూపించలేదు, చెప్పాను కదా. నేను ఒక్కదాన్నే వీడియో తీయడం నేనే చేయడం వల్ల నేనైతే కొన్ని తీయలేకపోతున్నాను. ఇదిగోండి మొత్తం తీసేసాక ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్నాను కదండి ఇడ్లీ రవ్వని అయితే కడిగేసి ఇక్కడ పిండేసి దీంట్లో వేసేసుకొని
బాగా కలుపుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇదిగోండి ఇలా అయితే కలుపుకుంటున్నాను, ఎక్కడ ఉండలు లేకుండా సరే మొత్తంగా కలుపుకొని ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, అంతలోకి అయితే కూర అయితే చేసేసాను అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను. గొండి ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఉప్పు అయితే వేస్తున్నాను. కలుపుకొని మనం ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి అండ్ ఇలా బాగా కలుపుకోవాలి. రుబ్బు అయితే బాగా వచ్చిందనమాట. కొంచెం పప్పుకి ఎంత రుబ్బు వచ్చింది చూసారా. అందుకే మన సొంత పప్పు అయితే మంచిగా ఎక్కువ రుబ్బు వస్తుంది అంటారు. కింద కప్పుల్లో తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పొంగిపోతుంది కదా, ఇడ్లీలు అయితే సరిగ్గా రావు. ఇంకండి కప్పుల్లో వేసేసుకొని స్టీమ్ చేసుకోవడం. ఇప్పుడు ముందుగా నేను వాటర్ పెట్టుకున్నాను అనమాట గ్యాస్ మీద. ఇప్పుడు పట్టుకెళ్ళి దాంట్లో పెట్టేయడమే. ఇడ్లీ దీంట్లో చాలా తొందరగా అయిపోతుందండి, విజిల్ వస్తుంది కదా. ఇప్పుడు ఎక్కువగా స్టీల్ ఇలాంటివే యూజ్ చేస్తున్నారు కదా, చాలా క్విక్గా అయిపోతాయి ఇడ్లీలు కూడా. ఇదిగోండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి. నేను చూపిస్తాను. మొత్తం లాస్ట్లో అయితే ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఫస్ట్ అయితే మొత్తం ఇడ్లీలల్లో అయిపోయాయండి. లాస్ట్ కప్పు అయితే చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మా లైట్ చూడండి అలాగే వెలుగుతుంది, కొంచెం ఆగి వచ్చి బెక్కుతుంది చూసారా. అందుకే నీట్గా లేదనమాట వీడియో. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి తినడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇడ్లీ అలాగే కూర కూడా రెడీగా ఉంది. ఇంతే వీడియో లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చట్నీ అనేసి వస్తుంది కూర అనమాట. కాంబినేషన్గా కూర చాలా బాగా వచ్చిందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మా బుడ్డోడికైతే పెట్టేశాను ఇడ్లీలు. వాడైతే తింటాడు, వాడును వాడి డాడీ అయితే కూర్చొని తింటారనమాట. ఇంతే వ్లాగు. నేను తినేది మొత్తం అయితే వీడియో అయితే తీయట్లేదు, ఇంతవరకే తీసాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ కూడా చేయండి. అలాగే మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.